నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము చింతామణి ఆవుల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, ఇంగ్లీష్ బ్రీడ్ ఆవులు ఎక్కువ వస్తుంటాయండి. ఇది అడ్రస్ కానీ చింతామణిలో సంత జరుగుతుంది. చిక్బల్లాపూర్ డిస్టిక్ అండి, కర్ణాటక స్టేట్. మనము గత వారం వరకు వీడియోలలో రేట్లు కానీ, బ్రీడ్ కానీ, అలాగే పాల కెపాసిటీ కానీ అడిగాము. ఇప్పుడు బెంగళూరు ఒక అతను అయితే మనకి ఫోన్ చేసి అన్న రేట్లు కానీ, పాల శాతం కానీ, బ్రీడ్ కానీ అడగద్దండి అని మనకైతే ఫోన్ చేసి చెప్పారు. కాకపోతే ఆయన వ్యాపారస్తుల మాటలైతే మనము తీసుకోవద్దా అనేది అయితే మీరే కామెంట్ చేయండి. ఒక రైతు మనకు ఫోన్ చేసి చెప్తే మనం రైతు మాట అయితే వినొచ్చు. అతను వ్యాపారం చేసే వాళ్ళు అయితే ఈ వారం వచ్చేసి ఆయన మాట ప్రకారమే మనము రేట్లు కానీ, బ్రీడ్ కానీ, మిల్క్ కెపాసిటీ కానీ అయితే చూపించకుండా, అడగకుండా ఖాళీ వీడియో అయితే చేస్తామండి. చింతామణి సంతల్లో ఎలాంటి ఆవులు అయితే వస్తుంటాయి అనేది మొత్తం అయితే మనం తీసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ వీడియో ఏ విధంగా వస్తుందో చూద్దాము. మొత్తం అంతా కవర్ చేసేది చూద్దామండి. మరొకటండి, మనము కదిరి చుట్టుపక్కల జీవాలు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి. వారం మన వెహికల్ అయితే వస్తాయి. దాంతోపాటు డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కానీ మన దగ్గర అయితే ఉంటాయండి. దాదాపు 40 రకాల వస్తువులు మన దగ్గర అయితే ఉంటాయి. మ్యాట్లతో సహా ఉంటాయండి. హోల్సేల్ ఉంటాయి, రిటైల్ ఉంటాయి. అయితే చూద్దామండి. ఈ వారం వచ్చేసి రేట్లు ఆడకుండా ఎలాంటి క్వాలిటీలో అయితే చింతామణి సంతలో అయితే వస్తుంటాయి అనేది మనం చూద్దామండి. ఒక వైపు వచ్చేసి టాప్ క్వాలిటీలో ఉన్న టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే ఒక వైపు అయితే ఉంటాయి. ఈ వారం రేట్లు కానీ, బ్రీడ్ కానీ అడగకుండా మనము ఎలాంటి ఆవులు అయితే ఇక్కడికి వస్తుంటాయి అనేది మాత్రమే చూపిస్తున్నామండి. దూడలు కానీ ఉంటాయి. దూడలు కానీ దాదాపు ఒక 3 నెలల నుంచి 2 సంవత్సరాల దూడల వరకు అయితే ఉంటాయి. ఇక్కడికి ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక, అలాగే ఆంధ్ర, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కానీ ఎక్కువ వస్తుంటారండి. అన్ని రకాల స్టేట్ల నుంచి అయితే ఇక్కడికి ఎక్కువ వస్తారు. మీరు కామెంట్లు అయితే ఖచ్చితంగా చేయండి ఈసారి. సరే, రెండు పళ్ళు ఎంత చెప్పినాడు? 1.60. 1.60 2 పళ్ళతో. పాలు కానీ ఎక్కువ కనిపించి మనకి రాత్రి నుంచి అయితే పాలు ఆపి పెట్టేసి ఉంటుంది. ఈ వారం మొత్తం ఆవులు ఏ విధంగా ఉన్నాయి, జెర్సీ ఆవులు అయితే వీడియోలు తీయట్లేదని చాలా మంది అంటున్నారు కదా.
ఈ వారం అయితే అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తామండి. జెర్సీ, హెచ్ఎఫ్, ఇంగ్లీష్, ఇది రెడ్ అండ్ వైట్ లో ఉన్నాయి చూడండి. మీరైతే కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, ఎందుకంటే మనము ఈ వారం నుంచి వీడియోలో ఏ విధంగా చేయాలా అనేది అయితే రైతుల ఇష్టానుసారంగా అయితే మనం అయితే వీడియోలు చేస్తాము. మరొకటని మన ఛానల్ ప్రమోషన్ వీడియోలు అయితే వేయము, అది మీ అందరికి తెలిసిన విషయం. వ్యాపారస్తుల ఫోన్ నెంబర్లు కానీ అవి అయితే ఏమి ఉండవని చూడొచ్చండి సైజు. ఎన్ని పళ్ళతోనా కడలా ఇప్పుడా కడల నింపుది. ఇప్పుడు ఆ లాస్ట్ నుంచి మనం ఈ లాస్ట్ కి అయితే వచ్చాము, ఇది కానీ చూపించేస్తాము. ఏనా నమస్తే అన్న. ఇక్కడ మాన్లకైతే కొన్ని కట్టేస్తుంటారండి, దూడలు, హెచ్ఎఫ్, జెర్సీ. రెడ్ అండ్ వైట్ అయితే చాలా మంది అడుగుతుంటారు కదా, ఇది చూడొచ్చు. ఇటువైపు అయితే ఎనుములు అయితే ఉంటాయి చూడండి. ఎనుములు కొద్ది మొత్తంలో వస్తుంటాయి, ఎక్కువ కాకుండా. సరే, ఎనుములు కానీ బేరాలు అయితే అవుతుంది. ఇవన్నీ ఎనుములు. ఈ జెర్సీ ఎద్దులు కానీ కుర్రలు అటు సైడ్ అయితే ఉంటాయండి, అది దూడలు ఉంటాయి కదా అటు సైడ్ కుర్రలు. ఇవి కానీ చూపిస్తాం ఈసారి. కొమ్ములకి అయితే బాగా కలర్ ఆయిల్ పూసినారా ఇదంతా.
ఈ వారం వచ్చేసి ఓన్లీ రేట్లు కానీ బ్రీడ్ కానీ మిల్క్ కెపాసిటీ కానీ అడగకుండా ఓన్లీ సంతకి ఎలాంటి జీవాలు వస్తాయి, అదే సారీ ఎలాంటి ఆవులు వస్తాయి, ఎలాంటి ఎనుములు వస్తాయి, ఎలాంటి కుర్రలు వస్తాయి, ఎలాంటి కుర్ర దూడలు అండి క్వాలిటీతో ఉన్న దూడలు అయితే ఇలాంటివి అయితే వస్తుంటాయి చూపిస్తాము. చూడవచ్చండి దూడలు, ఇది ఎనుములు అలాగే ఈ రోజు మాత్రం మొత్తం మార్కెట్ అంతా ఏ విధంగా అయితే జీవాలు ఉంటాయి అనేది అయితే చూపించేస్తున్నామండి. మీరైతే కామెంట్ అయితే చేయండి, కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వారము ఏ విధంగా వీడియోలు తీయాలా రైతులు అయితే చేయండి, వ్యాపారస్తులు అయితే కామెంట్ కానీ ఫోన్లు కానీ చేసి చెప్పొద్దండి. ఎందుకంటే రైతులకు అనుగుణంగా ఉండే ఛానల్ మనది, వ్యాపారస్తులకు అనుగుణంగా కాదు. ఇది ఒకటి గమనించవచ్చు. అయితే ఒక అతను చెప్పినాడు రేట్లు చెప్పొద్దండి, మిల్క్ చెప్పొద్దండి, బ్రీడ్ చెప్పొద్దండి అన్నారు. బ్రీడ్ అంటే కొంతమందికి తెలియదు బ్రీడ్. ఇది చూడొచ్చండి, దాదాపు ఒక 8-9 నెలల దూడలు అయితే ఉంటాయి. ఇవన్నీ టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు. మనము డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ హోల్సేల్ గా ఇస్తాము, రిటైల్ గా కూడా ఇస్తామండి. చూడలు ఉండేది ఈసారి దూడలు అయితే ఎక్కువ వచ్చాయండి. దూడలు చాలా ఎక్కువ వచ్చాయి, కొనుగోలుదారులు అయితే తక్కువ కనిపిస్తున్నారు. ఈరోజు సందే లేదు, మనకి ఎక్కడ చూసినా దూడలే కనిపిస్తున్నాయండి. చూడొచ్చు, దాదాపు ఒక 30,000 నుంచి 40-45,000 అయితే ధరలు అయితే ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చండి మొత్తం మార్కెట్ అంతా ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ వెహికల్స్ కానీ అందుబాటులో అయితే ఉంటాయండి. హైదరాబాద్కి అలాగే వైజాగ్కి
ఎవరికైనా వెహికల్స్ కానీ ఏమైనా కావాలంటే మనకు కాల్ చేయండి. మన వెహికల్ వచ్చేసి కదిరి చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే మన వెహికల్ అయితే అందుబాటులో ఉంటాయి. 1-2 ఆవులు తీసుకెళ్ళడానికి మన వెహికల్ అందుబాటులో ఉంటుంది. ఇంకా అది కాక ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఎక్కడైనా ఆవులు తీసుకెళ్ళాలంటే మనకు కాంటాక్ట్ అవ్వండి. మనము వెహికల్ కానీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు, వాళ్ళకి చెప్పి రీజనబుల్ ధరలకి అయితే మనము వెహికల్ అయితే పంపించే ప్రయత్నం చేసాం. ఇటు సైడ్ వచ్చేసి కుర్రలు ఎద్దులు అయితే ఉంటాయండి, అవి కానీ చూపించేసాము. ఎంత ఉన్నాయా ఒకటి ధర? ఒక్కొక్కట ఏజ్ ఎంత ఉంటుందా? వయసు ఏడాది ఉంటుందా? ఏడాది పైన 40,000 లాస్ట్ ఏం కావచ్చునా? లాస్ట్ ప్రైజ్ 35 ఇచ్చేస్తారు. రైట్, 35 అయితే ఏడాది అయితే వయసు అయితే ఉంటుంది దూడలది. క్వాలిటీని బట్టి 35 చెప్తున్నట్టు, ఇంకా 1000 రూపాయలు అట్లా ఇట్లా ఉంటుంది. సంవత్సరం దూడలు అయితే ఆ రేట్ అయితే ఉంది. ఇవి 6 నెలలు 7 నెలల దూడలు అయితే కొంచెం ఇంకా తక్కువ ఉంటాయి. ఇవన్నీ కుర్రాళ్ళు అండి. కుర్రాళ్ళు అయితే ఈ కుర్రాళ్ళు కానీ దాదాపు హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు, దాని తర్వాత ఎనుములు, ఈ కుర్రలు ఎద్దులు, ఇంకా దూడలు అండి. హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే 4 రకాలు అయితే మనకి సంతలో అయితే అందుబాటులో అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంతకు రండి. ప్రతి ఆదివారం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుందండి. మీరు కామెంట్ అయితే ఈ వారం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సేమ్ ఇదే విధంగా చూపించాలంటే ఇదే విధంగా అయితే చూపిస్తాను. వ్యాపారస్తులు చెప్పిన బెంగళూరు వ్యాపారస్తులు, అతని పేరు అయితే అడిగేది మర్చిపోయినా, బెంగళూరు వ్యాపారస్తులు చెప్పిన విధంగా అయితే ఈ వారం తీసినానంటే రైతులు మనకి కామెంట్లు చేయండి. రైతు రూపంలో రైతులు ఏ విధంగా వీడియోలు చేయమంటారో ఆ విధంగా అయితే చేసాము. ఎందుకంటే మనము ప్రమోషన్ వీడియోలు కానీ అలాగే ఫోన్ నెంబర్లు కానీ వ్యాపారస్తులు కానీ నేను నెంబర్లు అయితే పెట్టాము. ఆల్రెడీ మీకు తెలిసిన విషయం, ఏదో 1-2 పెట్టినాం తప్ప కంటిన్యూ అయితే చేయము. ఎవరైనా కానీ వ్యాపారస్తులు ఉంటే వాళ్ళ నెంబర్లు అయితే మనము పెట్టామండి.